నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు, స్పోక్ పర్సన్ తులసిరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ముఖ్యంగా ఏపీ విషయానికి వద్దాము. ఏపీలో చూసుకుంటే టిట్ ఫర్ టాట్ నడుస్తుంది అనుకోవచ్చా? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారంటే, గత ప్రభుత్వం ఏమో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో వాళ్ళ ప్రోగ్రామ్స్ ని కూడా అడ్డుకుంది. ఇప్పుడు మేము కూడా జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్స్ ని అడ్డుకుంటాం అన్నట్టు కూడా వాళ్ళు వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడు బయటకు వస్తున్నప్పుడు, బయట ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నప్పుడు ఎందుకు ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి కూటమి ప్రభుత్వము అంటే ఏం చెప్తారు? ఇటు టీడీపీ కూటమి పార్టీలు కానీ ఈ రెండు కూడా దొందే. ఒకటి తక్కువ కాదు, ఒకటి ఎక్కువ కాదు. రెండు అప్రజాస్వామిక పార్టీలే. ఇక్కడ ప్రజాస్వామ్యంలో వచ్చేసి ఎవరైనా సరే భావ వ్యక్తీకరణ, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించేదానికి రకరకాల మార్గాలు, అది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, అసెంబ్లీ, పార్లమెంటు, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ఇటువంటి ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ తమ అభిప్రాయం, ఒక పార్టీగా రాజకీయ పార్టీ కానీ తమ అభిప్రాయాలు వ్యక్తీకరించడానికి ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రక్రియలు. కానీ అన్ని ప్రక్రియలు కూడా గాంధేయ మార్గంలో అహింసా పద్ధతిలో జరగాలి. కాబట్టి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి హింసా ప్రవృత్తికి పోవడం తప్పే. హింసా ప్రవృత్తి చేస్తారేమో అని చెప్పేసి అతను అవకాశాలు ఇవ్వకపోవడమే తప్పు. కాబట్టి ఇది ఖచ్చితంగా భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుంది. కానీ దాంట్లో కూడా కొన్ని నిబంధనలకు, ఈవెన్ ఆర్టికల్ 19(1) లో కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు అవి దేశ సార్వభౌమత్వానికి కానీ, లేకుంటే పబ్లిక్ ఆర్డర్ కానీ, మొరాలిటీకి కానీ ఇబ్బందులు కలిగించినప్పుడు అది భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాత అని మనం దాన్ని పట్టించుకోకుండా ఇబ్బంది కలుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఆ కోణంలో ఆలోచించాలి. డెఫినెట్ గా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కానీ వారు చంద్రబాబు నాయుడు కానీ ఒక సమావేశం పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళు ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలా. ప్రభుత్వ పర్మిషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏదో కొన్ని కండిషన్స్ పెట్టి వాళ్ళు ఇవ్వాలి. అసలు ఇవ్వకుండా ఉంటే అది తప్పు. ఇచ్చిన తర్వాత దాన్ని సపోజ్ ఇప్పుడు సత్తెనపల్లి పర్యటనని ఒక 3 వెహికల్స్ ఒక 100 మందికి అని ఇచ్చినారు. ఆ నిబంధనను పాటించాలా. ఆ నిబంధనను పాటించకుండా నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదని చెప్పేసి వేల మందిని జన సమీకరణ చేసి బ్యారికేడ్లు ధ్వంసం చేసి పోలీసులను నెట్టుకొని లోపలికి పోయి అవి వచ్చేసి అదే తప్పు అవుతుంది. పర్మిషన్ ఇవ్వకున్నా తప్పు అవుతుంది. పర్మిషన్ షరతులు ఇచ్చిన తర్వాత షరతులు ఉల్లంఘించినా తప్పు అవుతుంది. కాబట్టి ఆ కోణంలో మనం ఆలోచించాలి. ఇప్పుడు ఎవరైతే వైసీపీ కార్యకర్త ఉన్నారో సింగయ్య, ఆయన జగన్మోహన్ రెడ్డి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కింద పడి చనిపోయారు, నలిగిపోయారు అని చెప్పేసి కూడా కూటమి ఒక వీడియో వైరల్ చేసింది. నిజంగా సింగయ్య మృతికి జగన్మోహన్ రెడ్డే కారణమా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం మరి ఇంకా గతంలో గోదావరి పుష్కరాలప్పుడు 29 మంది చనిపోయినారు. దానికి చంద్రబాబు నాయుడే కారణం అంటే ఏం చెప్పాలా? గోదావరి పుష్కరాల్లో వచ్చేసి 29 మంది చనిపోయినారు. 2015 జూలై 15న